ఆచి చికెన్ మసాలా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరిలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీలు కలిసొచ్చినా కాంగ్రెస్ విజయాన్ని ఆపలేరని, 17 పార్లమెంటు స్థానాల్లో 16 స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ పాచికలు పారవని స్పష్టం చేశారు. ఇక పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్ కు పరిమితం కాకుండా జిల్లాలోనే పీఏసీ సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రాజీవ్ గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తూ అదే సమయంలో కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్నామన్నారు. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో హెచ్ఎంపీగా ఒక సీనియర్ నాయకులైన వర్కర్ దాకా మీ అందరికీ తెలుసు మీనాక్షి నటరాజన్ గురించి. పీఎస్సీ మీటింగ్ డిస్టిక్ లెవెల్లో ఇవాళ భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లా మీటింగ్ నడుస్తున్నది. జిల్లా కేంద్రాల్లో మీటింగ్ చేయడం, అది సర్వే కానివ్వండి, పార్టీ బలోపేతం కానివ్వండి, నామినేటెడ్ పదవులు కానివ్వండి, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఆర్థిక నిర్మాణం కానివ్వండి, అన్నింటిలో చర్చించడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కొన్ని విషయాలు మీకు చెప్పలేని ఉంటే కొన్ని విషయాలు మీకు చెప్పే ఉంటాయి. దాని మీద కొత్త ఓటర్ ప్రక్రియ 20వ తారీఖు దివంగత ప్రధానమంత్రి, ప్రపంచంలోనే నేటి నేతగా ఉన్న రాజీవ్ గాంధీ గారి ఆ రోజు జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఆ రోజు ఓట్లకు 21 ఏళ్ళకెళ్ళి 18 ఏళ్ళకి తీసుకొచ్చింది రాహుల్ గాంధీ. యువతల ఆలోచన విధంగా పాలన ఉండాలంటే 18 ఏళ్ళకే ఓటు కల్పించాలని ఆ రోజు ఆయన ఎవరు అడగకుండా 18 ఏళ్ళకి ఓటు కల్పించిన మహానేత. ఆ రోజుల్లోనే సర్పంచ్ నేరుగా 2 లక్షలు 3 లక్షల లెక్క నేరుగా అకౌంట్లో వేసింది. ఏది 85లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ₹1 ఢిల్లీలోకి ₹1 పంపిస్తే 30 పైసలే గ్రామాలకు చేస్తుంటే 70 పైసలు దళారులకు పోతుందని చెప్పి ఆ విధమైన గ్రామ స్వరాజ్యాన్ని మొదలుపెట్టి కంప్యూటర్ వరకు పెట్టిన రాజీవ్ గాంధీ జయంతి 18 ఏళ్ళు కల్పించిన, 18 ఏళ్ళకే ఓటు కల్పించిన ఆయన జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఆ రోజు జయంతి కార్యక్రమాలు చేస్తూ కొత్త ఓట్లను గెలిపించే కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోవాలని వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆమె ఆదేశం మేరకు తెలంగాణలో ఈ అన్ని కార్యక్రమం నల్గొండ